బుద్ధుడు బహుజన హితాయ అనే ఒక మాట వాడాడు. అంటే బహుజనులైన వాళ్ళందరికీ మేలు జరగాలి అనే మాట వాడాడు. కనుక దళిత్ అంటే మహాభారతంలో ఒక 2 చోట్ల దళిత్ అనే పదం వాడారు. దాని అర్థం ఏమిటి అంటే దూరంగా ఉన్న వాళ్ళు, సమాజానికి దూరంగా ఉన్న వాళ్ళు, ఛేదించబడిన వాళ్ళు, ఖండించబడిన వాళ్ళు అనే అర్థాలు చెప్పారు. సో ఆ విధంగా చూసినప్పుడు దళిత్ ప్యాంథర్స్ అనే ఒక ఉద్యమం మహారాష్ట్రలో 1972లో వచ్చింది. ఆ ఉద్యమ నేపథ్యం నుంచి తర్వాతి కాలంలో మెల్లగా ఏం జరిగిందంటే మన దగ్గర కారంచేడు సంఘటన జరిగినప్పుడు దళిత మహాసభ ఏర్పడింది. ఆ దళిత మహాసభ ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి దళితులు అనే మాట వాడుతున్నారు. ఆ తర్వాత దళితులు అనే పేరు బాగా వినబడుతుంది, స్థిరపడింది. ఏ పేపర్ చూసినా ఏం జరిగినా, ఎస్సీల పైన ఏం జరిగినా దళితులు అనేది దళితులు అని రాస్తూ ఉంటారు. సార్ నేను విన్న ప్రకారం, నేను కొన్ని చదివిన ప్రకారం దళితులు అంటే తలకాయ లేని వాళ్ళు, అంటే మొండంతో ఉన్న వాళ్ళు, కేవలము సగం నరికిన వాళ్ళు అని కూడా ఉన్నాయి సార్ మీనింగ్స్. అంటే అదే డిక్షనరీ మీనింగ్ కు ఖండించబడిన వాళ్ళు, ఛేదించబడిన వాళ్ళు అని అంటే ఖండించిన వాళ్ళు, మొండం మీద తలలేని వాళ్ళు, అదే అర్థం. నిఘంటువు చెప్తుంది, తెలుగు నిఘంటువు. కానీ ఎందుకు సార్ మళ్ళీ అలాంటి మీనింగ్ ఉన్నప్పుడు దళితులు అనే వర్డ్ని ఎందుకు వీళ్ళు బహిష్కరించలేదు? అంటే ఇక ఇప్పుడు హరిజనులు అనే పదము, తర్వాత అస్పృశ్యులు అనే పదము, వీటితో పోల్చుకుంటే దళితు అనేది ఒక ఉద్యమ కాలంలో వచ్చింది ఆ పదం. ఒక ఉద్యమ కాలంలో వచ్చింది కనుక ఆ ఉద్యమ కాలంలో వచ్చిన పదాన్ని ఖాయం చేసుకొని దాన్ని మాట్లాడటం అనేది ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది. కానీ ఏ క్యాస్ట్లోనైనా గరీబ్ వాళ్ళని దళితులను కూడా అంటారని చెప్పేసి కొంతమంది పెద్దలు అంటున్నారు. దీనిపై ఏమంటారు సార్? అంటే అట్లేం లేదు అర్థం. అంటే గరీబు అనేటటువంటిది, గరీబు వాళ్ళు దళితులు అనే అర్థం ఏమీ లేదు. దళితులు అంటే ఒక స్పష్టంగా మన చట్టాల్లో కానీ అన్ని చోట్ల రాయబడింది ఏంటంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళని ఉద్దేశించే దళితులు అనే పదాన్ని వాడి అంతే. సార్ మీరు ఇంకోటి కూడా అన్నారు ఇంతకుముందు, మహాభారతంలో అప్పటికి దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అంటరాని వాళ్ళు ఉన్నారు అన్నారు. అలాగే ఇంతకుముందుకు వశిష్ఠుడికి సంబంధించి అరుంధతి నక్షత్రం చూపెడతారు. అరుంధతి నక్షత్రం అంటే అరుంధతి మాదిగ బిడ్డ అన్నారు. సో అవన్నీ మహాభారతం టైంలో సార్. కానీ రీసెంట్గా మీరు గతంలో రీసెంట్గా చెప్పిన చూసుకుంటే ఈ స్వాతంత్రానికి ముందు ఆర్యులు భారతదేశానికి వచ్చినారు, అప్పటి నుంచి క్యాస్ట్ సిస్టమ్ ఉంది, అంతకుముందు లేదని కూడా చెప్పారు. భారతదేశంలో కుల వ్యవస్థ నిర్మాణం కావడానికి ఇక్కడ ప్రపంచంలో అన్ని చోట్ల మనుషులందరూ సమానంగా ఎట్లా ఉన్నారో భారతదేశంలో కూడా అట్లే ఉన్నారు. అన్ని చోట్ల ఆదిమ సమాజం, అది అమెరికా అయినా, జర్మనీ అయినా, జపాన్ అయినా, ఇటలీ అయినా, చైనా అయినా, ఫ్రాన్స్ అయినా, గ్రీక్ అయినా, ఇండియా అయినా, వర్గ సమాజం అనేది ఆదిమ సమాజం ఒకేలాగా నిర్మాణం అయింది. ఆదిమ సమాజంలో అడవుల మీద ఆధారపడి జంతువులను వేటాడి మాంసాన్ని తెచ్చుకొని తినటం, లేదా చెట్ల మీద కాయలు కాస్తే కాయలను, పళ్ళు కాస్తే పళ్ళను తెచ్చుకొని తినటం, నిద్ర వచ్చినప్పుడు పడుకోవటం, ఇది జరుగుతూ ఉండేది. ఈ ఆదిమ సమాజం అంతా కూడా ఒకే నిర్మాణంతో ఉండింది. ఇక్కడ విభజన లేదు, వర్గ విభజన లేదు, వర్ణ విభజన లేదు, మనుషుల మధ్య అసమానతలు లేవు, రాజ్యమే లేదు. అంటే వీళ్ళ మీద అజమాయిషి చెలాయించడానికి రాజ్యమే లేదు, ప్రభుత్వం లేదు, రాజు లేదు. ఆకలి నిద్ర ఈ రెండే తెలుసు మనుషులకి. ఆకలి నిద్ర అన్నప్పుడు, ఆకలి అయినప్పుడు వేటాడాలి, నిద్ర వచ్చినప్పుడు పడుకోవాలి. ఇండ్లు కూడా లేవు, గుహల్లో పడుకోవాలి. బట్టలు కూడా లేవు, జంతువుల చర్మాన్ని, ఆకులని లేదా చెట్ల చర్మాన్ని తీసి కట్టుకోవాలి. ఇది ఉన్నటువంటి సమాజం. ఈ సమాజంలో అసమానతలు లేవు కదా. అయితే ఈ సమాజం నిర్మాణం అయినటువంటి ఆ తొలి దేశంలో మెల్లగా సమాజం మారుకుంటూ ఎప్పుడైనా సరే సమాజం ఉన్న చోటు ఉండదు, ముందుకెళ్తుంది, అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందే క్రమంలో ఏం జరిగిందంటే భారతదేశంలో ఆదిమ సమాజము ఇది బానిస సమాజంగా పరిణామం చెందుతూ వస్తుంది. ఈ బానిస సమాజంగా పరిణామం చెందుతూ ఉన్నప్పుడు మెల్లగా వేరే దేశాల నుంచి ఇక్కడికి కొందరు వలస వచ్చారు. అప్పుడే బిఫోర్ మహాభారతం వలస వచ్చారు. ఆ వలస వచ్చినటువంటి వాళ్ళు అప్పటికే గుర్రం మీద స్వారీ చేసి, గుర్రం మీద స్వారీ చేయటం, గుర్రాన్ని ఉపయోగించడం అనేది మానవ జీవితంలో ఒక పెద్ద గెంతు లాంటి మార్పు అది. ఎందుకంటే గుర్రం వేగంగా ప్రయాణిస్తుంది, పరిగెత్తుతుంది కనుక. సో ఆ విధంగా మన దగ్గర గుర్రం ప్రయోగించడం లేదు, వాళ్ళు గుర్రాన్ని, మన భారతదేశంలో లేదు గుర్రాన్ని ప్రయోగించడం అనేది వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ఏం చేశారు, అట్లా ప్రయాణం చేస్తూ హిమాలయ పర్వతాల మీద నుంచి ఇట్లా వచ్చారు.
ఓకే. ఇండియాకి వచ్చారు. ఓకే. ఇరాన్, ఇరాక్ ఆ దేశాల నుంచి మ్మ్. ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ మన వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు, ఓకే. మన ప్రజలు. ఎందుకంటే గుర్రం ఉపయోగించడం తెలియదు, మ్మ్. ఏదో మినిమం స్థాయిలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఈ వ్యవసాయం చేస్తున్నటువంటి వీళ్ళని చూసి, అమాయకులు ఉన్నటువంటి ప్రజలను చూసి, అక్కడి నుంచి వచ్చినటువంటి ఆర్యులు ఏం చేశారంటే వీళ్ళను బానిసలుగా మార్చుకుని వాళ్ళు యజమానులు అయిపోయారు. మ్మ్. ఆర్యులు యజమానులై ఇండియన్స్ను బానిసలు చేశారు. మ్మ్. ఇక్కడున్న మూలవాసులు బానిసలు అయ్యారు. ఓకే. బయట నుంచి వచ్చినోడు యజమాని అయ్యాడు. మ్మ్. ఈ యజమాని అయినటువంటి వాడు మెల్లగా ఈ ప్రజల్ని పరిపాలిస్తూ 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 దోపిడీ చేస్తూ ఉన్నాడు. ఈ యజమానులు ఎవరు పని చేయటం లేదు, శ్రమ చేయటం లేదు, బానిసలు శ్రమ చేస్తున్నారు, యజమానులు కూర్చొని తింటున్నారు. ఈ కూర్చొని తినేవాడికి, విశ్రాంతిలో ఉండేవాడికి ఎప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలు వచ్చి మెల్లగా ఏం చేశాడు, ఈ ప్రజల్ని తన స్వాధీనంలో పెట్టుకోవాలంటే దేవుని సృష్టించాడు, మ్మ్. పుస్తకాన్ని సృష్టించాడు, రామాయణం సృష్టించాడు, భారతం సృష్టించాడు, కర్మరాత సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు, మనువాదాన్ని తీసుకొచ్చాడు. ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళకి చెప్పి చెప్పి నూరిపోసి 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 మీరు మా కింద ఉండాలి, మీరు బానిసలు, మీరు కింది వర్గాలు అని మెల్లగా ఏం చేశాడు, వర్ణ వ్యవస్థను తీసుకొచ్చారు. మ్మ్. మేము బ్రాహ్మణులం, పరిపాలించేవాడు క్షత్రియుడు, మ్మ్. వ్యాపారం చేసేవాడు వైశ్యుడు, తర్వాత మీరు కింద పాదం నుంచి పుట్టారు, మీరు శూద్రులు. అంటే బ్రహ్మ అని ఒక దేవుడు ఉన్నాడు, మ్మ్. ఆ దేవుని తల నుంచి పుట్టాం మేము, అంటే మాకు తెలివి ఉంటది, మీరు ఓకే. తెలివి లేని వాళ్ళు, మాకు తల ఆలోచిస్తుంది గనక, మ్మ్. బ్రహ్మ శిరస్సు నుంచి పుట్టామంటే సరస్వతి బ్రహ్మ భార్య గనక మాకు బాగా చదవచ్చు, మ్మ్. మేము చెప్పిందంతా మీరు వినాలి అని చెప్పి వర్ణ వ్యవస్థ నిర్మాణం చేసుకుంటూ 4 వర్ణాలను క్రియేట్ చేశారు. అట్లా బయటి నుంచి వచ్చిన ఆర్యులు భారతదేశంలో ఇక్కడి సమాజాన్ని విభజించి 4 వర్ణాలుగా రూపొందించిన చరిత్ర మనం చూస్తాం. రైట్ సార్. అప్పుడు 4 సార్ కులాలు? మొదలు 4 వర్ణాలు ఉన్నాయి. బ్రాహ్మణ, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, మ్మ్. 4 వర్ణాలు 4 మాత్రమే వర్ణాలు. ఉన్నాయి. ఓకే. ఇంకా పంచమ వర్ణం మ్మ్. తర్వాతి కాలంలో చాలా రోజులకి ఇప్పుడు మనం ఎవరినైతే దళితులు అంటున్నామో మ్మ్. వాళ్ళని పంచమ వర్ణం అంటారు. ఓకే. ఈ పంచమ శూద్రులు కాదు. శూద్రులు, శూద్రుల్లో ఇంకా అతి శూద్రులు అన్నమాట. ఓకే. అందుకోసము శూద్రులు అంటే ఇక్కడ ఇప్పుడు మనం చెప్తున్న కులాలని శూద్రులే. ఓకే. అంటే కమ్మ, కాపు అన్ని కూడా శూద్రులే. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఓకే. ఈ 3 కులాలు తీసేస్తే ఇంకెవరెవరు మిగిలారు? వెలమోళ్ళు మిగిలారు, మ్మ్. కమ్మోళ్ళు మిగిలారు, రెడ్డోళ్ళు మిగిలారు, కాపోళ్ళు మిగిలారు, ముదిరాజులు, గౌండ్లు, యాదవులు, ఇట్లా మున్నూరు చాకలి, కుమ్మరి, కమ్మరి, మంగలి, మాల, మాదిగ అందరిని తీసి శూద్రులు అన్నారు. మ్మ్. ఈ శూద్రుల్లో నుంచి మళ్ళీ ఒక వర్ణాన్ని తయారు చేశారు. ఓకే. ఎట్లా తయారు చేశారంటే అంటరాని పనులు, ముట్టరాని పనులు, నీచమైన పనులు ఉంటాయి కదా, ఆ అంటరాని ముట్టరాని పనులు చేసే వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళని ఏం చేశారు, మీరు మాకు దూరంగా ఉండండి అంటే మీరు రోడ్లను శుభ్రం చేస్తారు, చచ్చిన పశువులను తీసుకెళ్తారు, మ్మ్. తర్వాత మీరు మలమూత్రాలను ఎత్తేస్తారు, ఓకే. ఈ పనులు చేస్తారు కనుక మీరు మమ్మల్ని అంటుకోకండి, మమ్మల్ని ముట్టుకోకండి, మీరు ఊరికి దూరంగా ఉండండి అని చెప్పేసి వాళ్ళు నెట్టేశారు. అట్లా ఊరికి దూరం, మ్మ్. అట్లా నెట్టేసినటువంటి వాళ్ళే తర్వాతి కాలంలో అన్టచబుల్స్ అయ్యారు. ఓకే. అట్లా పంచమ వర్ణం, 5వ వర్ణం అనేది ఒకటి పుట్టించారు.